ఏరా అలా చూస్తున్నా? ఎందుకని అమ్మాయి గారు ఆపేశారు నా బండి? ఏమిట్రా? అమ్మాయి గారు మీరేమీ అనుకోనంటే ఒక మాట చెప్తా. చెప్పు. మీరు అట్లా నవ్వుతుంటే ఎట్లా ఉంటుందో తెలుసా? ఎట్లా ఉంటుంది? సన్నగా ఏణ నీటినట్టు, పాలపిట్టలు పలికినట్టు, కోయిల కోన కూ కూ అని కూసినట్టు. మీరట్టా నవ్వితేనే పాడినట్టుంటది, ఇక పాడితే ఎట్లుంటుందో. ఇంకా నిజం అమ్మాయి గారు, ఒట్టు. అది సరే గాని గోపి, నాకు పాట నేర్పుతావు? నేనా? పోండి అమ్మాయి గారు, ఎలా కోలం ఆడుతున్నారు. కాదురా, నిజంగానే అడుగుతున్నా. ఏంటి నిజం? నేనేంటి మీకు పాటలు నేర్పడం ఏంటి? అవునరా, మా కాలేజీలో పాటల పోటీ పెట్టారు. అందులో ఒట్టి పల్లె పదాలే పాడాలట. మరి నీకు చాలా వచ్చుగా అలాంటి పాటలు. వస్తే నా లొల్లాయి పదాలు మీరు పాడతారేంటి? అలాంటివి పాడితేనే గెలుస్తాను, లేకుంటే ఓడిపోతాను. ఏంటే అమ్మాయి గారు ఓడిపోవడమే? అది జనంలో జరగదు. మరి పాట నేర్పుతావా? ఒరే గోపి, రేపు ఆదివారం సెలవు, ఇంటికి వచ్చావంటే నేర్చుకుంటాను. ఏంటో అమ్మాయి గారు నన్ను ఏడిపిస్తున్నారు. నిజంగారా? వస్తావా? మీరట్టాకంటే ఇక నేను అనేదేముంది. మావా, ఏంది గిరాకీ? అచ్చం దసరా బుల్లెడికి మళ్ళీ యాసం వేసావు. ఉండవా? ఇవాళ ఆదివారం కదా, ఏడకని ప్రయాణం. నీకెందుకు? ఓయ్, నా గది ఇంకెవరికంటే నీ సంగతి. నే లేకపోతే నీ మోహం చూసేవాళ్ళు ఎవరంటే ఈ ఊళ్ళో. ఇదిగో ముందు చెప్తానే. గౌరీ ఊరుకోవా? చెప్పమంటే చెప్పు, వదలవా? చెప్పు. గౌరీ గౌరీ మరద వెళ్ళిపోతుంది, ఊరుకోవా? మీ గొడవ చూడవా? ఇదొకటి. అందుకే ఏ గొడవ లేకుండా పోద్ది. దీన్ని పెళ్లి చేసేస్తారంటే ఇంత మట్టి రణపెక్కి ఈయన కూడా చేసుకుంటారు. నువ్వు కాక ఇంకెవరు చేసుకుంటారు? అట్టగా పడు, నా తిరిగి ఉన్నప్పుడు చేసుకుంటారు. ఏం గిరాకీ? మరి ఆగు, ఈ పువ్వు నాది, కోయడానికి లేదు. ఉండవే అమ్మాయి గారికి ఇయ్యాలా? అదే సంగతి. ఆ అమ్మాయి గారు ఇంటికి వెళ్తుంటారా దొరగారు? ఆ అమ్మాయి గారికి 6 రోజులు ఇస్తావు, చాలదు. ఇవాళ ఆదివారం, మామ ప్రకారం నాది పువ్వు. అది కాదే, అమ్మాయి గారిని చూడడానికి వెళ్తా ఒట్టి చేతులు తెస్తే బాగుంటుందా? ఇయ్యవే, నా బుల్లి కదూ, నా తల్లి కదూ, నా పిల్లి కదూ. ఇయ్యను ఇయ్యనంటే ఇయ్యను. సరే నువ్వు పెట్టుకో. అయ్యా బాబు, కొబ్బరి చెట్టు మీద తెలగాకి ఎడమా? అదిగో చూడు, ఎడా? అదిగో అయితే వెళ్ళే రా గోపి. అమ్మాయి గారు, గోపి, రోజు ఎందుకురా నాకు ఇలా బంతి పూతేస్తావు? అదేంటి అమ్మాయి గారు, ఆ చెట్టు పూసేదే మీకోసం. ఆహా, అందులోనూ ఒకటే పువ్వు వస్తుంది, అదేంటో గాని. అలాగే ఒట్టమ్మాయి గారు. బాగుంది, చాలా బాగుంది. అమ్మాయి గారు ఆట, అయ్యగారు వంత పాటాను. అబ్బా, వయసు వచ్చిన పిల్ల ఎవడో పడవాడి దగ్గర పాటలు నేర్చుకోవడమా? పనికి మళ్ళీ బుద్ధులు, పనికి మళ్ళీ బుద్ధులు. నాకేం అలా అన్నావు, బాగుంది. అంతేలేండి. నేను ఏమైనా అంటే ఇది సవితల్లి తుప్పనాట సోర్పణక చూడలేకపోతోంది అని నన్ను ఆడిపోసుకోవడానికి. అలాగే పాటను పాడాల పడవనే నడపాల, పాటను పాడాల పడవనే నడపాల. నీటిలో నేను నీ నీడనే చూడాల, నీటిలో నేను నీ నీడనే చూడాల. నా నీడ చూసి నువ్వు కిలకిలా నవ్వాల, నా నీడ చూసి నువ్వు కిలకిలా నవ్వాల. పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల, పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల.
నా పాట నీ నోట పలకాల శిలక నీ బుగ్గలో సిగ్గులకాల శిలక కన్నులు కలవాల ఎన్నెల్లు కాయాల కన్నులు కలవాల ఎన్నెల్లు కాయాల ఎన్నెలకే మనమంటే కన్ను కుట్టాలా ఎన్నెలకే మనమంటే కన్ను కుట్టాలా నీ పైట నా పడవ తెరసాప కావాలా పైట నా పడవ తెరసాప కావాల నీ సూపే సుప్తానిగా తారి సూపాల నీ సూపే సుప్తానిగా తారి సూపాల నా పాట నీ నోట పలకాల శిలక నీ బుగ్గలో సిగ్గులకాల శిలక నీ బుగ్గలో సిగ్గులకాల శిలక మనసున్న మనసులే మనకు దేవుళ్ళు మనసు కలిసిన నాడే మనకు చిరనాళ్ళు మనసున్న మనసులే మనకు దేవుళ్ళు మనసు కలిసిన నాడే మనకు చిరనాళ్ళు సూరే చంద్రులతోటి సుక్కళ్ళతోటి సూరే చంద్రులతోటి సుక్కళ్ళతోటి ఆటాడుకుందాము ఆడనే ఉందాము ఆటాడుకుందాము ఆడనే ఉందాము నా పాట నీ నోట పలకాల శిలక నీ బుగ్గలో సిగ్గులకాల శిలక నీ బుగ్గలో సిగ్గులకాల శిలక ఏంటమ్మాయి గారు నా మెళ్ళలో వేశారు నీకేరా ఈ హారాలన్నీ నువ్వే గెలిచావు నీ పార్టీ ఫస్ట్ అన్నా అందుకని ఇవన్నీ న్యాయంగా నీకే చేరాలి ఓంబాబాయ్ గారు అమ్మాయి గారు ఇవాళ నాకేదో లాగుంది చాలా ఇదిగా ఉంది అమ్మాయి గారు మీరు చాలా మంచోరు అనడానికి ఇంగ్లీష్లో ఏమైనా చెప్పండి ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ అని మాటలు ఒక మాటలో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మావయ్ మావా ఏ గౌరీ రా రా మావా మావా మళ్ళా ఏంటి యాసో చూసుకో సరి కోల్ రంగడల్లో ఉన్నావు ఏది ఇది పుట్టుకున్నావు నా చూడు వాయబ్బా మాలా అవుదంట శాశ్వతంగా ఇట్టాగే ఉంటుందా ఇట్టాగే ఊరవుతావా వాడకి తగిలిస్తే రేపటికి మాడిపోద్ది ఎల్లుండికి రాలిపోద్ది ఏ మిగులుద్ది ఎన్ని ఎలా పోయినా హారంలో దారం మిగులుతుందిగా అగ్గది దారం దారం మిగులుతుందిగా ఎక్కడెక్కడ పూలన్నీ ఒకటిగా చేర్చి హారం చేసేది దారమేగా అది మాత్రం శాశ్వతంగా ఉంటుంది అయిందా అయిందా వెళ్ళిపోయింది అయింది గాని ఇస్తావా ఇవా ఏడాడికి ఇచ్చేది ఇరవా ఇయ్యా ఇవ్వను ఇయ్యా ఇవ్వనంట అయితే ఈ పడవకి పా ఎక్కడికి పోయేదే నాకే కో అంటే కోటి పడవలు నీ బోడి పడవ ఎవరికి కావాలి పదరాపిగా గౌరీ అవునా పో వచ్చి పిచ్చిది పాపం పిచ్చిది కాదు అమ్మాయి గారు వాటి పొగరబోతుకోండి ఏం తెలడా ఆ దొరగారిని చూసావా ఏ దొరా అదే మన జమీదారు గారే రెండో భార్య ఆయన ఆయనకి బాగున్నాడా పెళ్ళాడతావా అది కదా ఆయనకే రోగమా అదేలే అది రోగమే ఏం రోగం దేవా అయ్యో పాప
ఇదిగో నువ్వంటే మామూలు ప్రేమ అనుకున్నావంటే పడి చచ్చిపోతాడు. చచ్చిపోని అదేంటి అలాగంటే అలాగా? ఇదిగో ఇంకెట్టనమంట నువ్వు ఒక్కసారి నువ్వు అని చెప్తాను. నువ్వు అను. ఇదిగో అసలు ఇయ్య నువ్వు అన్నావంటే ఆరి నీ సిమ్మడా దంట్రా నువ్వు చేస్తుంటే ఉద్యోగం నీ సిగ్గు సిమ్మడా అంట ఆడికంటే రోగం నీకేం రోగం రా ఇట్లాంటి మాటలు మోసుకొస్తా చచ్చిపోడాలి ఏలకోవడమేంట్రా ఎదవన్నారు ఎదవని గౌరీ ఏంటే గొడవ? చూడు మావా ఈడేంటో ఏదో ఎదో కూతాన్ని కోస్తున్నాడు. సరేరా నీ బతుకుసాడా సిగ్గు నరకెక్క మొదలస్తుపడి పడవ మరి పోతా పోతా నీరుగావా? ఇక సచ్చినా పని పో. రా అయ్యో అయ్యో ఏంటయ్యో అట్ట గుంటున్నావేంటి? ఎవరే కుంటున్నది? ఏదో కాలు వెళ్తే పెద్ద ప్రాణాలు పోయినట్టు ఏదో పోలా నువ్వు. ఏంటయ్యా ఏంటి ఒంటి నిండా దెబ్బలేంటి? శశిధర్మయ్య డబ్బులు తెచ్చే ఎలా తెచ్చారనుకోవాలా, డబ్బులు తినొస్తే ఎలా తినొచ్చారనుకోవాలా, అన్ని వివరాలు కావాలి కింద వివరాలు. ఏదో భర్త వచ్చాడు, ఏ అగచాట్లు పడొచ్చాడు, ఆయన కట్టం సుఖం మంచి చెడ్డ అది ఇది సోతావరి ఎంత మాత్రం లేదు. వెళ్ళి కొంచెం ఉడికి లట్టుకురా అప్పుడు లట్టుకోవాలి. దెబ్బలు తినొస్తావు నీ కలగన్నాలేంటి ఉండిపోయి మీద అడగొస్తాను. ఏం జరిగిందయ్యా? ఏదన్నా ఏదో పని చేసావా లేకపోతే ఎవరన్నా తన్నారా? నోరు మీవే నన్ను తన్నే మగాడు ఇంకా పుట్టలేదే. ఆడ తల్లిందా? ఇదిగో నువ్వేదో పెళ్ళాను అని ఎప్పుడైనా చేసుకుంటే ఊరుకున్నాను గానీ మరొకళ్ళైతే ఊది పాడాను. లేదు అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందంటే అడవిలో జోరుగా పోతున్నాను, బోల్తా పడింది. ఒక పక్క తిమింగలాలు, మరో పక్క స్వరశాపలు, ఇంకో పక్క గండు మేళ్ళు, 4 వైపులా గబ 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 వచ్చి చుట్టేసి. అమ్మ బాబోయ్ మరి ఎలా బతికి బయటపడ్డావయ్యా? బతికి బయటపడటంలో గొప్పతనం ఏముంది? వాటిని చీల్చి చండాడి మరీ బయటకు వచ్చాను. ఈ పక్క తిమింగలాలు, ఆ పక్క కొరమేళ్ళు, ఈ పక్క స్వరశాపలు, ఆ పక్క తెరచాపలు. తెరసాప ఏం చేసింది బావా? అది సొరచేపనది తెరసాప గడెట్టి ఒక కప్పుడు పొడిచావు. అక్క ఆ ఘోర శక్తి తెలీదు, నీ కళ్ళారా చూసిండాల్సింది. నువ్వు చూసావంటే గౌరీ నేను ఆడనే ఉన్నాగా. బావా ఇదేదో కంచితో కొట్టినట్టుగా ఉన్నాయే. అది తిమింగలం చాకుతో పట్టింది. ఓహో బావా ఎందుకైనా మంచిది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాల. తిమింగలం ఉందే అది నాగుపాములాగే భలే కసి పడుతుంది, ఎప్పుడో పట్టేస్తది. ఈసారి దొరికావంటే ఇంకేంలే నీ పని గహైందా. అలాగంటే గౌరీ తిమింగలం అంత కసి పడుతుందా? అంత భయం లేదక్క. అసలు బావా అందరం వెళ్ళారేమంటే వెళ్తే ఏ గొడవ ఉండదు, అడ్డదోవని వెళ్తేనే ఈ సిక్కులన్నీ. అసలు ఎందుకు బావా నీకు ఈ అడ్డదోవలు? ఇక మానేస్తాను లేవే, ఏదో బుద్ధి గడ్డి తినాలాగా వెళ్ళాను. అక్క నువ్వు వెళ్ళి ఉడికి నీళ్ళు పట్టరా, కాపడం పెడదాం. అలాగే తల్లి నీకో దండం పెడతాను కానీ ఇంకోరుకో, రాత్రి కూడు పట్టరా. బావా యారా నొప్పి? ఇదిగో ఇక్కడ చురుక్కుమంటుందా? కాస్త సురం తగలాదావా? నొప్పి తగ్గదా? ఎడబోతాడా ఏటది ఊరికే గుంజుకుంటున్నా, పన్నేసి వచ్చినప్పుడు ఎరగా నేను అట్టుకుంటాను. చర్మం తోడుకుడిపోద్దా? చర్మం